హాయ్ ఫ్రెండ్స్, మీరు రీసెంట్ న్యూస్ చూస్తుంటే ఇన్ఫ్లేషన్ చాలా లో వాల్యూలో ఉంది. అలాగే జీడిపి వచ్చేటప్పుడు చాలా హై వాల్యూలో ఉంది. అలాగే ఆర్బీఐ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ కూడా చాలా తగ్గించారు. సో ఇన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పెద్దగా పెర్ఫామ్ చేయట్లేదు. సో మెయిన్ రీజన్ ఏంటి అంటే రూపీ. సో రూపీ డిప్రిషియేషన్ వల్ల ఎఫ్ఐఎస్ వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్స్ని సెల్ చేయాల్సి వస్తుంది. సో దీనివల్ల ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పెద్దగా పెర్ఫామ్ చేయట్లేదు. అసలు ఏంటి దీనికి దాని రీజన్ ఏంటి అంటే, లింకింగ్ ఏంటి అంటే, సపోజ్ మీరు ఒక ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్ అనుకుందాం, అంటే మీరు ఒక ఎఫ్ఐ అనుకుందాం. సో మీ దగ్గర డాలర్స్ ఉంటాయి. మీరు ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఆ డాలర్స్ని రూపీస్ కింద కన్వర్ట్ చేసి ఆ వచ్చిన రూపీస్తో మీరు ఇన్వెస్ట్ చేయాలి. సపోజ్ మీరు ఇన్వెస్ట్ చేసే టైంకి ఒక $1 ఈజ్ ఈక్వల్ టు 90 రూపీస్ ఉందనుకుంటే, సో $1 అమ్ముదాం. సో $1 అమ్మితే మీ దగ్గర 90 రూపీస్ వస్తాయి. ఆ 90 రూపీస్కి ఈక్వలెంట్గా 90 రూపీస్ స్టాక్స్ కొంటారు. సో ఒక 3 months చూశారు. సో మార్కెట్లో ఎటువంటి మూమెంట్ లేదు. ఆ 90 రూపీస్కి అలాగే హోల్డింగ్స్ అలాగే 90 రూపీస్ ఉన్నాయి. సపోజ్ ఈ 3 monthsలో మార్కెట్ మూమెంట్ లేకపోయినా కూడా రూపీ ఫాల్ అయింది అనుకుందాం. అంటే రూపీ ఫాల్ అయితే ఏమవుతుందంటే రూపీ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే $1 ఈజ్ ఈక్వల్ టు 95 రూపీస్ అయింది. సపోజ్ మీ దగ్గర ఉన్న 90 రూపీస్కి స్టాక్స్ మీరు సేల్ చేస్తే ఆ రోజు మీకు 90 రూపీస్ వస్తుంది. ఆ 90 రూపీస్ని మీరు డాలర్స్ కింద కన్వర్ట్ చేస్తే $0.95 వస్తుంది. అంటే మీరు యాక్చువల్గా ఇన్వెస్ట్ చేసేది $1, కానీ రూపీ ఫాల్ అవ్వడం వల్ల ఈక్వలెంట్గా సేల్ చేసిన తర్వాత $0.95 అయింది. అంటే మీరు ఇండైరెక్ట్గా $0.05 లూజ్ అయ్యారు కేవలం రూపీ డిప్రిషియేషన్ అవ్వడం వల్ల. సో మార్కెట్లో ఎటువంటి మూమెంట్ లేకపోయినా కూడా కేవలం రూపీ ఆర్ కరెన్సీ ఫాల్ వల్ల, అంటే కరెన్సీ డిప్రిషియేషన్ అవ్వడం వల్ల ఎఫ్ఐఎస్కి వాళ్ళ దగ్గర ఉన్న హోల్డింగ్స్ని సేల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇది సెటిల్ అవ్వాలంటే ఫస్ట్ మనకి ఏం జరగాలి అంటే, ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఫస్ట్ సెటిల్ అవ్వాలి. ఆ తర్వాత రూపీ స్టేబుల్ అవుతుంది. రూపీ స్టేబుల్ అయితే తప్ప మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పెర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా బెటర్గా ఉండదు. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.